వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉంది సుజుకి గ్రాండ్ విటారా. సారీ గ్రాండ్ విటారా కాదు, సుజుకి ఈ విటారా. ఈ విటారాకి ఆ విటారాకి పేర్లు సేమ్గా ఉన్నాయి తప్ప మిగతా అన్నింటిలో కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఒక ఈవీ కార్ అండ్ అది వచ్చేసరికి ఐసీ కార్. ఇది కంప్లీట్గా ఒక బోర్న్ ఎలక్ట్రిక్ కార్ గైస్. అంటే దీన్ని కంప్లీట్గా ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. సో ఈ కార్ గురించి ఆల్రెడీ మీరు చాలా రివ్యూస్ చూసే ఉంటారు. ఈవెన్ మన తెలుగులో కానీ హిందీలో కానీ చాలా రివ్యూస్ చూసే ఉంటారు. నేను అయితే ఎక్కువసేపు సుత్తి కొట్టకుండా ఈ కార్ నేను లాస్ట్ 2 days నుంచి యూస్ చేస్తున్నాను. సో 2 days నుంచి నేను సిటీలో హైవే మీద చాలా ఎక్కువగా డ్రైవ్ చేశాను అండ్ చాలా డీప్గా కూడా అనాలిసిస్ చేశాను ఈ కార్ని. సో మీకు ఎక్కువ సుత్తి కొట్టకుండా ఈ కార్లో నేను గమనించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఈ కార్ కొనాలని ప్లాన్ చేసేవాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్ గురించి మాట్లాడుకుందాం గైస్. సో డిజైన్ అనేది కంప్లీట్ గా సబ్జెక్టివ్ అని నేను మన ప్రతి రివ్యూ వీడియోలో చెప్తాను. ఈ కార్ డిజైన్ అయితే కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నాకైతే మాత్రం ఈ మధ్య వచ్చిన ఈవీ కార్స్ అన్నింటిలో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అండ్ ఆల్సో అంత అగ్రెసివ్గా అనిపించింది, మీకు చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట దీని డిజైన్. మీకు దీని డిజైన్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నాకు ఫ్రంట్ సైడ్ మేజర్ హైలైట్ అనిపించింది దీని హెడ్ లైట్. సో దీంట్లో మనకి ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. సో సింగిల్ ఛానల్ హెడ్ లైట్ అనమాట. ఇది సింగిల్ ఛానల్ అని చెప్పేసి మీరు తక్కువగా అనుకోవద్దు. నైట్ టైం అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియోలో కూడా ప్లే చేస్తాను. నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది గైస్. దీని త్రో కానీ అండ్ దీని విజిబిలిటీ కానీ నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించాయి. సేఫ్టీ వైజ్ మనకి ఫ్రంట్ సైడ్ 4 పార్కింగ్ సెన్సర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇదైతే బెస్ట్ థింగ్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ మీరు 360 కెమెరా కూడా చూడొచ్చు. సో ఈ 360 కెమెరా గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. అండ్ ఇదే కాకుండా మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తారు గైస్. ఈ మధ్య వస్తున్న చాలా కార్స్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఎగ్గొట్టేస్తున్నారు, బట్ దీంట్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తారు. అది కూడా ఒక బెస్ట్ థింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఈ మధ్య వస్తున్న చాలా ఈవీ కార్స్లో మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు, బట్ ఈ కార్లో మాత్రం స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేయట్లేదు. నాకైతే అది బాగా నచ్చింది, ఎందుకంటే చాలా మంది బూట్ ఓపెన్ చేసినంత ఫ్రీక్వెంట్ గా బానెట్ ని అంతగా ఓపెన్ చేయరు. సో ఇది కూడా నాకు ఒక ప్రాక్టికల్ ఫీచర్ లాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకో మేజర్ థింగ్ గైస్, ఈ మధ్య చాలా కార్స్ లో మనం డోర్ హ్యాండిల్స్ అనేవి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాం కదా. సో ఆ ట్రెండ్ ని ఫాలో అవ్వకుండా వీళ్ళైతే మనకి ట్రెడిషనల్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ వైజ్ ఇది చాలా బెస్ట్ ఆప్షన్ గైస్. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అంటే కూడా ట్రెడిషనల్ డోర్ హ్యాండిల్స్ అనేవి సేఫ్టీ వైజ్ చాలా బెస్ట్ ఆప్షన్. స్టాండర్డ్ గా అన్ని వేరియంట్స్ లో కూడా 18 inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రతి వేరియంట్ లో గైస్ అన్ని వేరియంట్ లో మనకి 18 inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి అన్ని వీల్స్ కి మనకి డిస్క్ బ్రేక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్టాండర్డ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసరికి దీని బ్రేక్స్ ఉన్నాయి కదా, అవి రీజనరేటివ్ బ్రేక్స్ అనమాట. సో ఈ రీజనరేటివ్ బ్రేక్స్ వల్ల ఏమవుతుందంటే మీరు కార్లో బ్రేక్ ప్రెస్ చేసిన ప్రతిసారి బ్యాటరీ అనేది మీకు ఛార్జ్ అవుతూ ఉంటుంది. అది కూడా ఒక బెస్ట్ థింగ్ గైస్. ఈ మధ్య వస్తున్న కార్స్ అన్నింటిలో మనకి స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు కదా, ఈ కార్లో మనకి స్పేర్ వీల్ ప్రొవైడ్ చేశారు. అది కూడా అల్లాయ్ వీలే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటి తెలుసా, అల్లాయ్ వీలే కాకుండా ఈ వీల్ వచ్చేసరికి మనకి సేమ్ సైజ్ వీల్ అనమాట. సో 18 inch అల్లాయ్ వీలే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్లో మనకి గ్రాండ్ విటారా కన్నా కూడా ఎక్కువగా వీల్ బేస్ ఆఫర్ చేస్తున్నారు. దానివల్ల మీకు గ్రాండ్ విటారా కంటే సీటింగ్ కంఫర్ట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సీటింగ్ కంఫర్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. దీంతో పాటు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 185 mm ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్టెండెడ్ వీల్ బేస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ కార్లో ఓవరాల్ క్యాబిన్ స్పేస్ అనేది మనకి చాలా బాగా ఇంప్రూవ్ అయింది గ్రాండ్ విటారాతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ మనకి చాలా బాగున్నాయి. సో ఆ ఫ్రంట్ సీట్ నేను నా హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నాను. దాని తర్వాత కూడా లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఎంత బాగా నేను కూర్చున్నాను. అండ్ అండర్ ద సపోర్ట్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది గైస్. పర్టికులర్లీ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈవీ కార్ కాబట్టి మనకి లోపల బంప్ అనేది ఉండదు. సో ఆ బంప్ లేకపోవడం వల్ల మనకి లోపల 3 passengers ఈజీగా కూర్చోవచ్చు. సో ఈ బ్యాక్ సైడ్ సీట్ లో మనకి ఇంకో హైలైట్ ఉంది గైస్. ఈ బ్యాక్ సైడ్ సీట్స్ కూడా మనం రెక్లైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది మనం మాన్యువల్గానే మూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి రెక్లైన్ యాంగిల్ కూడా ఉంది మనకి. ఈ సీట్స్ మనం ఫ్రంట్కి బ్యాక్కి మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కార్లో మనకి బ్యాక్ సైడ్ మల్టీ లెవెల్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. దీనివల్ల కుదుపులో వెళ్ళేటప్పుడు అండ్ హైవేలో వెళ్ళేటప్పుడు మనకి సస్పెన్షన్ అనేది చాలా డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. కుదుపులో వెళ్ళేటప్పుడు మనకి ఆ కుదుపులోనే పెద్దగా తెలియవు అండ్ హైవేలో వెళ్ళేటప్పుడు చాలా స్టేబుల్గా అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. సో దాని గురించి నేను కార్ డ్రైవ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా మాట్లాడతాను. నెక్స్ట్ మారుతి సుజుకి కార్స్ అనగానే చాలా మంది ఆలోచించేది అండ్ భయపడేది వీటి బిల్డ్ క్వాలిటీ గురించి. సో ఈ కార్లో అయితే మనకి మెటల్ క్వాలిటీ అండ్ స్ట్రక్చరల్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు గైస్. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు అండ్ అది మీరు క్లియర్గా ఫీల్ అవ్వచ్చు. సో ఈ మెటల్ క్వాలిటీ చూసారు కదా, ఈ టైప్ ఆఫ్ మెటల్ క్వాలిటీ అయితే మనకి ఇంతకుముందు ఏ మారుతి కార్లో కూడా రాలేదు. సో పర్టికులర్లీ ఈ ఈవీ కార్ కోసం దీని మెటల్ క్వాలిటీని చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే ఈ కార్ని మనకి ఇండియాలో తయారు చేసి గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేస్తారు. సో దానివల్ల సేఫ్టీ నామ్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి గైస్. సో ఈ కార్ బిల్డ్ క్వాలిటీ మీద మీరు ఎటువంటి డౌట్ అయితే పడద్దు. అండ్ ఆల్రెడీ ఈ కార్కి భారత్ ఎన్క్యాప్లో 5 star రేటింగ్ కూడా వచ్చింది. సో భారత్ ఎన్క్యాప్ గురించి మీరు పక్కన పెట్టేసేయండి. మీరు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి ఈ కార్ బిల్డ్ క్వాలిటీని డైరెక్ట్గా ఫీల్ అవ్వచ్చు. ఇంకా సేఫ్టీ వైజ్ ఈ కార్లో మనకి స్టాండర్డ్గా ప్రతి వేరియంట్లో 7 air bags ఆఫర్ చేస్తున్నారు. సో 6 air bags కాకుండా 7th air bag ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? సో ఆ 7th air bag ని మనకి డ్రైవర్ నీ సపోర్ట్ కోసం ఇచ్చారనమాట. సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి
ఈ బాడీ పార్ట్తో పాటు మనకి మోకాలు కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి అనమాట. దానికోసం ఇక్కడ మోకాల దగ్గర ఒక సపరేట్ ఎయిర్ బ్యాగ్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మేజర్ హైలైట్ అనే చెప్పాలి గైస్. నాకు బాగా నచ్చిన ఇంకో విషయం, మిగతా మారుతి కార్స్ హై వేరియంట్స్ లో మనకి ఇక్కడ హెడ్ అప్ డిస్ప్లే అని ప్రొవైడ్ చేస్తారు కదా, ఈ కార్ లో మనకి టాప్ వేరియంట్ లో కూడా ఈ హెడ్ అప్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయట్లేదు గైస్. నాకు అది చాలా బాగా అనిపించింది. మారుతి వాళ్ళు దీన్ని తీసేసి మంచి పని చేశారు. నెక్స్ట్ కమింగ్ టు స్టీరింగ్ గైస్, ఇప్పటి వరకు మారుతి సుజుకి లైనప్ లోనే ఏ కార్ లో కూడా ఆఫర్ చేయని వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, యాక్చువల్లీ ది బెస్ట్ స్టీరింగ్ ని మనకి మారుతి సుజుకి ఆఫర్ చేస్తుంది. సో ఇది ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ గైస్, బట్ ఇది మనకి డ్యూయల్ డీకట్ ఆప్షన్ తో వచ్చింది. అండ్ మిగతా మారుతి కార్ లో ప్రొవైడ్ చేసే స్టీరింగ్ కి దీనికి చాలా తేడా అయితే ఉంది. మిగతా మారుతి కార్స్ మనకి స్టీరింగ్ అనేది కొన్ని ప్లేసెస్ లో మనకు కొంచెం హెవీగా అనిపిస్తుంది, బట్ ఈ స్టీరింగ్ అయితే చాలా లైట్ గా అనిపిస్తుంది. పర్టికులర్లీ సిటీ డ్రైవ్ అయితే ఈ స్టీరింగ్ ఎక్సలెంట్ గైస్, అందులో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇదే స్టీరింగ్ ని ఫ్యూచర్ లో వచ్చే అన్ని మారుతి కార్స్ కూడా ప్రొవైడ్ చేయాలని నా పర్సనల్ ఒపీనియన్. కమింగ్ టు డాష్ బోర్డ్ అండ్ ఇంటీరియర్స్ గైస్, సో ఇంటీరియర్ మీకు చూడండి, ఇక్కడ ఎటువంటి హడావిడి అయితే లేదు. ఈ మధ్య వస్తున్న చాలా కార్స్ మనకి 3 స్క్రీన్లు ఇచ్చేసి డాష్ బోర్డ్ మీద టచ్ స్క్రీన్లు ఇవన్నీ ఇచ్చేసి హడావిడి చేస్తున్నారు కదా, అటువంటి హడావిడి అయితే మనకి ఇక్కడ ఎక్కడా కనిపించదు. నీట్ గా మనకి 2 స్క్రీన్లు ప్రొవైడ్ చేశారు. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక స్క్రీన్, నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఒక సపరేట్ స్క్రీన్. కమింగ్ టు ఏసీ కంట్రోల్స్ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ అన్ని కూడా మనకి ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. అదొక బెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఆల్సో ఈ పార్ట్ అంతా కూడా మనకి చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మారుతి సుజుకి కార్ లో ఎక్కడ మనకి ఇంత ప్రీమియంనెస్ అయితే కనిపించదు. ఇది కూడా నాకు ఒక బెస్ట్ థింగ్ అని అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఆటో డిమ్ IRVM. సో ఇంకో మేజర్ థింగ్ గైస్, మనకి ఈ కార్ లో సన్ రూఫ్ ఆఫర్ చేయట్లేదు. సో సన్ రూఫ్ ఉంది కదా, ఎందుకు సన్ రూఫ్ ఆఫర్ చేయట్లేదు అనుకుంటున్నారా? ఇది మూవబుల్ కాదు గైస్, ఇది ఒక స్టాటిక్ గ్లాస్ అనమాట. ఇది ఇలాగే ఉంటుంది మనకి, జస్ట్ దీన్ని మాత్రం మనం ముందుకి వెనక్కి మూవ్ చేసుకోవచ్చు. సో బయటికి వెళ్ళి మనం నిల్చోడాలు అంటే పిల్లలు నిలబెట్టాలి ఇలాంటివి ఏమీ లేవు. సేఫ్టీ వైజ్ అది కూడా ఒక బెస్ట్ థింగ్ అనే చెప్తాను నేనైతే. సో డ్రైవర్ సీట్ దగ్గర నేను ఒక డ్రాబ్యాక్ అయితే గమనించాను గైస్. మీకు రైట్ సైడ్ లెగ్ అయితే చాలా బాగా లీన్ చేసుకోవచ్చు, దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు లెఫ్ట్ లెగ్ చూడండి, దీని లెంత్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ లెఫ్ట్ లెగ్ని నేను కంప్లీట్గా మూవ్ చేసుకోలేకపోతున్నాను. సో షార్ట్ టర్మ్ డ్రైవ్స్కి అయితే బాగానే ఉంటుంది, బట్ లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం కాలు అటు ఇటు మూవ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో నా హైట్ 5 feet 8 inches కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లం లేదు, నాకు బాగానే అనిపిస్తుంది. బట్ 6 feet ఉండేవాళ్ళు, 6 feet కన్నా కొంచెం ఎక్కువ హైట్ ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బందే. సో 360 కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు, కానీ మిగతా మారుతి కార్లో ఉన్నంత క్లారిటీగా ఈ 360 కెమెరా వ్యూ అనేది నాకు అంత గొప్పగా అనిపించలేదు గైస్. సో మీరే చూసుకోవచ్చు, క్లారిటీ కొంచెం తగ్గింది. దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. మేబీ కెమెరా క్లారిటీ వల్ల అలా అనిపిస్తుండొచ్చు. సో దీన్ని మీరు థర్డ్ పార్టీ ఫిట్టింగ్ కూడా చేయించుకోవచ్చు గైస్. ఫ్రంట్ అండ్ బ్యాక్లో మనకి కెమెరా పిక్సెల్ కావాలంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దాన్ని పెట్టించుకుంటే మీకు కెమెరా క్లారిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుద్ది. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అయితే నేను చెప్పట్లేదు, బట్ నాకైతే కొంచెం ఆ క్లారిటీ తగ్గినట్టు అనిపించింది. సో ఇందా చెప్పాను కదా, సీటింగ్ కంఫర్ట్ అనేది మనకి ఈ కార్లో చాలా బాగుంది. సో సీటింగ్ కంఫర్ట్ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల బూట్ స్పేస్ కొంచెం త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ కార్లో మనకి ఓన్లీ 310 liters ఆఫ్ బూట్ స్పేస్ మాత్రం ఆఫర్ చేస్తున్నారు. సో ఎక్కువ లగేజ్ క్యారీ చేసినప్పుడు కొంచెం కష్టమే గైస్. ముఖ్యంగా మీరు లాంగ్ జర్నీ ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు, ఏదైనా వెకేషన్ ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ బూట్ స్పేస్లో మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. నెక్స్ట్, ఇంత ప్రీమియం కార్కి కీ మాత్రం ఇంకా అప్డేట్ చేయలేదు. మా తాతల కాలం నుంచి వీళ్ళు ఇంకా ఈ కీ నాబ్నే యూస్ చేస్తున్నారు గైస్. ఈ కీ నాబ్ని కూడా కొంచెం అప్డేట్ చేస్తుంటే బాగుండేదని నా పర్సనల్ ఒపీనియన్. సో మారుతి వాళ్ళు నా మొరాలకించి ఈ కీ నాబ్ని కొంచెం అప్డేట్ చేయండి ప్లీజ్. సో గైస్, డ్రైవబిలిటీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది స్టీరింగ్ పర్ఫార్మెన్స్. సో ఈ కార్లో స్టీరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇందా మీరు చెప్పాను కదా, నాకు అసలు మారుతి కార్లో ఇంతకుముందు ఉన్న స్టీరింగ్తో కంపేర్ చేస్తే ఈ స్టీరింగ్ అది కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. అసలు చాలా లైట్గా ఉంది అండ్ హైవే వెళ్ళేటప్పుడు చాలా కమాండింగ్గా ఉంది. జనరల్గా మనకి మారుతి కార్స్ స్టీరింగ్ అనేది సిటీలో ఉన్నప్పుడు కొన్ని దగ్గర మనకి చాలా హెవీగా అనిపిస్తుంది, బట్ ఈ స్టీరింగ్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది గైస్. చాలా లైట్గా కూడా ఉంది అండ్ చాలా ఈజీగా కూడా ఆటో పొజిషనింగ్ అయిపోతుంది. జనరల్గా మనం యూటర్న్ తీసుకునేటప్పుడు మారుతి కార్స్లో ఆటో పొజిషనింగ్ అనేది తొందరగా అవ్వదన్నమాట, బట్ దీంతో మాత్రం ఆటో పొజిషనింగ్ అనేది చాలా క్విక్గా అయిపోతుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా డైనమిక్గా ఉంది గైస్ స్టీరింగ్ అయితే. కమింగ్ టు డ్రైవర్ సీటింగ్ పొజిషన్ గైస్, డ్రైవర్ సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో దాంట్లో కూడా ఎటువంటి డౌట్ అయితే లేదు. దీంట్లో బకెట్ సీట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల బ్యాక్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ డ్రైవర్ సీటింగ్ మనకి ఈ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. దానివల్ల మనం సీట్ని ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, దాంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ లోయర్ బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది గైస్. ఆ లోయర్ బ్యాక్ సపోర్ట్ బాగుండడం వల్ల లాంగ్ జర్నీ చేసినప్పుడు మీకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఈ కార్ నేను దాదాపుగా 2 రోజులు డ్రైవ్ చేస్తున్నాను చెప్పా కదా, దాదాపు ఒక 300-400 kilometers అయితే డ్రైవ్ చేసాము. నాకైతే ఎక్కడ కూడా నాకు బ్యాక్ పెయిన్ అని అనిపించలేదు గైస్, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో డ్రైవర్ సైడ్ పొజిషన్ కూడా చాలా కమాండింగ్గా ఉంది. బానెట్ వ్యూ అనేది చాలా క్లియర్గా ఉంది. బానెట్ మనకి ఎండ్ వరకు ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. డాష్ బోర్డ్ వ్యూ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది గైస్. సో స్టార్టింగ్లో మాట్లాడా కదా, 3 screens 4 screens ఇలాంటి హడావిడి ఏం చేయకుండా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట.
పర్టికులర్లీ నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు ఆ క్లారిటీ అనేది మనకి చాలా బాగుంది. సో స్క్రీన్ బ్రైట్నెస్ అంతా మన కళ్ళ మీద పడకుండా అది చాలా బాగా హ్యాండిల్ చేశారు. నాకు అది కూడా చాలా బాగా నచ్చింది. ఓకే, డ్రైవబిలిటీ అనగానే మనం ఇంకో మేజర్ థింగ్ వచ్చినప్పటికే సస్పెన్షన్ కదా. సో ఈ కార్లో మనకి బ్యాక్ సైడ్ మల్టీ లెవెల్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ప్రొవైడ్ చేయడం వల్ల ఈ కార్ మనకి గుంతల్లో వెళ్ళినప్పుడు చాలా కంఫర్ట్గా రైడ్ అవుతుంది గైస్. మనకి ఆ గతుకుల ఫీలింగ్ అనేది ఎక్కువగా కార్ లోపలికి అయితే రాదు. నెక్స్ట్ హైవేలో వెళ్ళేటప్పుడు దానివల్ల హ్యాండ్లింగ్ మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్టెబిలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది కూడా ఒక మేజర్ అప్డేట్ అని చెప్పాలి. మనకి ఈ కార్తో పోటీ పడే మిగతా ఈవీ కార్స్ ఉన్నాయి కదా. సో ఆ కార్ పేరు అయితే ఇప్పుడైతే నేను చెప్పను, లాస్ట్లో చెప్తాను. సో ఆ కార్లలో సస్పెన్షన్ అనేది మనకి అంత గొప్పగా అనిపించదు. ఆ కార్లో మనకి సస్పెన్షన్ నాయిస్ అనేది కార్ లోపలికి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కార్లో అది కూడా వీళ్ళు చాలా బాగా ట్యూన్ చేశారు. సస్పెన్షన్ నాయిస్ అనేది మనకి కార్ లోపలికి అంత ఎక్కువగా కూడా వినిపించట్లేదు, చాలా బాగా అయితే ఉంది కేసు అది. సో సస్పెన్షన్ విషయంలో మాత్రం ఈ కార్ చాలా బాగుందని చెప్పాలి. బ్రేకింగ్ గురించి ఇంకా మాట్లాడాల్సిన పని లేదు. మనకి అన్ని వీల్స్ కూడా డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ అయితే చాలా యాక్యురేట్ గా ఉంది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను 100 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కూడా బ్రేకింగ్ యూస్ చేశాను. బ్రేకింగ్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు గైస్, చాలా బాగుంది బ్రేకింగ్ అయితే. సో ఈ కార్ ప్రైసింగ్ విషయానికి వస్తే ఈ కార్ మనకి బ్యాస్ ఆప్షన్ తో వస్తుంది గైస్. బ్యాస్ అంటే మీకు తెలుసు కదా, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. సో ఆప్షన్ తో వస్తుంది మనకి. సో ఆప్షన్ తో మీరు కార్ తీసుకుంటే జస్ట్ 10.99 lakhs కే మీరు ఈ కార్ని ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. ఆ ఆప్షన్ కాకుండా మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేయాలంటే ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ మనకి 16 లక్షల నుంచి 22 లక్షల మధ్యలో ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్లో ఉండే మిగతా కార్స్తో కంపేర్ చేస్తే ఇది ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ వాల్యూ అనే చెప్పాలి. ఈ కార్ మనకి 2 బ్యాటరీ ప్యాక్స్తో వస్తుంది. ఒకటి 49 kWh బ్యాటరీ ప్యాక్, నెక్స్ట్ 61 kWh బ్యాటరీ ప్యాక్. సో 49 kWతో మనకి రేంజ్ అనేది అరౌండ్ 440 kilometers వస్తుంది. అదే మీకు 61 kWh బ్యాటరీ ప్యాక్తో 543 kilometer రేంజ్ అనేది వస్తుంది మనకి. సో రియల్ వరల్డ్లో మీరు అంత అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఒక 50 నుంచి 100 వరకు అయితే మీరు తగ్గించుకోవచ్చు. బట్ స్టిల్ ఒక బెటర్ రేంజ్ అనే చెప్పాలి మీకు ఇది. ఒకసారి ఛార్జింగ్తో మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎక్కడ స్టాప్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. సో అది కూడా ఒక బెస్ట్ థింగ్ అనే చెప్పాలి గైస్. ఈ కార్ డ్రైవబిలిటీలో నాకు మేజర్గా అనిపించిన ఒకటే ఒక డ్రాబ్యాక్ దీని ఏ పిల్లర్ గైస్. మిగతా అంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది, కానీ ఈ ఏ పిల్లర్ కొంచెం విడ్త్ ఎక్కువ అనిపించింది నాకు. సో దీనివల్ల ఇక్కడ బ్లైండ్ స్పాట్ ఎక్కువగా క్రియేట్ అయింది. అదొకటి వీళ్ళు కొంచెం చూసుకోవాల్సింది. అందులోనూ ఇంకా ఈ డోర్ వైజర్స్ ఉంటాయి కదా, ఆ డోర్ వైజర్స్ కూడా బ్లాక్ కలర్లో ఉండడం వల్ల ఆ బ్లైండ్ స్పాట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో అదొకటి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. అది చాలా మందికి అది ఒక డ్రాబ్యాక్ అనిపించకపోవచ్చు, బట్ స్టిల్ చెప్తున్నాను అంతే, అది కూడా ఒకసారి చూసుకోవాలి. సో ఫైనలీ ఈ మధ్య నేను డ్రైవ్ చేసిన అండ్ ఎక్స్పీరియన్స్ చేసిన ఈవీ కార్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది ఒక ప్రాక్టికల్ అండ్ నో నాన్సెన్స్ ఈవీ కార్ గైస్. ఈ సెగ్మెంట్లో ఈ కార్కి మేజర్ కాంపిటీటర్స్ విన్సర్ ఈవీ అండ్ క్రెటా ఈవీ. సో ఆ కార్స్తో కంపేర్ చేస్తే ఈ కారు నాకు సస్పెన్షన్ చాలా బాగా నచ్చింది అండ్ రైడ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్ అండ్ ఓవరాల్ ఇంటీరియర్ స్పేస్ అండ్ కంఫర్ట్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ ఈ కార్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి మీ టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ప్రాక్టికల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.